హాయ్ హలో వెల్కమ్ టు గల్లం ఎక్స్ప్లోర్. నేను హరీష్ మజ్జి. ఒకప్పుడు ఢిల్లీ పాలకుడు, ఇప్పుడు ఓటమితో కుదేలైన నేత. నిజంగా కేజ్రీవాల్ తప్పు చేశాడా, లేక బీజేపీ స్ట్రాటజీ కేజ్రీవాల్ను మట్టి కరిపి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక్క 10 ఏళ్లలో స్వచ్ఛమైన పాలన అని పేరు తెచ్చుకున్న నాయకుడు ఇప్పుడు అవినీతిలో ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తున్నారు. 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు. కానీ ఇప్పుడు అసలేం జరిగింది? కేజ్రీవాల్ పతనానికి కారణం ఏంటి? 2013లో జరిగిన ఇండియా అగేనెస్ట్ కరప్షన్ ఉద్యమం కేజ్రీవాల్ని హీరోగా చేసింది. ఆయన ఓ స్వచ్ఛమైన నాయకుడుగా మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదిగారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి లిక్కర్ స్కామ్ కేసుల్లో చిక్కుపోవడం, ఆప్ మంత్రులు అరెస్ట్ కావడం ప్రజలలో నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అసలు కేజ్రీవాల్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటోది, కేజ్రీవాల్తో సహా ఆప్ నాయకులందరూ ఈడీ మరియు సిబిఐ కేసులలో విచారణలు జరిగిన ప్రజల్లో నెగిటివ్ ప్రభావం చూపింది. ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ ఆప్ ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీసింది. 2015, 2020లో భారీ మెజారిటీ సాధించిన ఆప్ ప్రభుత్వంపై కొంతమంది ఓటర్లలో నిరాశ కూడా పెరిగింది. రెండవది, 2015, 2020లో భారీ మెజారిటీ సాధించిన ఆ ప్రభుత్వంపై కొంతమంది ఓటర్లలో నిరాశ పెరిగింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలలో విజయాలు ఉన్నప్పటికీ అధిక పన్నులు, ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం వంటి అంశాలు ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి. మూడోది, ఆప్ పాలన స్థానికంగా పరిమితం కాక బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న తన బలాన్ని ఉపయోగించుకుంది. మాప్తికా లాల్ అనే ప్రచారంతో ఆప్ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ ఎద్దేవా చేశాయి. ప్రజాస్వామ్యంలో ఉచిత పథకాలు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ దీన్ని వ్యతిరేకంగా మలిచారు. ఐదవది, సహన్ బ్యాగ్ ప్రొటెస్ట్, రామ మందిర ప్రచారం, హనుమాన్ భక్తి నెరేటివ్, మోదీ బ్రాండ్ బలంగా ఉండటంతో హిందుత్వ భావజాలం పెరిగింది. ఆరవది, అసలు కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని భావించినా చివరికి వారిద్దరు విడివిడిగా పోటీ చేశారు. ఫలితంగా మైనారిటీ, లిబరల్ ఓట్లు చీలిపోయాయి. దీనివల్ల బీజేపీకి లాభం జరిగింది. ఏడోది, బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు బలమైన నెట్వర్క్ ఉండగా ఆప్కి అలాంటి గ్రాస్ రూట్ స్ట్రక్చర్ బలంగా లేదు. క్యాడర్ బలహీనత వల్ల బూత్ స్థాయిలో ప్రభావం చూపే ప్రచార లోపం కనిపించింది. ఎనిమిదవది, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో, సమర్థమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలోని కొన్ని లోపాలు కూడా కనిపించాయి అని విశ్లేషకులు చెబుతున్నారు. తగిన వ్యూహం లేకుండా కేవలం ప్రసారాన్ని నమ్ముకోవడం కేజ్రీవాల్కు ప్రతికూలంగా మారింది. కేజ్రీవాల్ ఓటమి అనేక అంశాల కలయిక వల్ల జరిగింది. అవినీతి ఆరోపణ, బీజేపీ స్ట్రాటజీ, మైనారిటీ ఓట్ల చీలిక, మోదీ ఫ్యాక్టర్, ఇవి అన్నీ కలిసి ఆప్కి పెద్ద సవాల్గా అయ్యాయి. అలాగే 9వది, కేంద్ర ప్రభుత్వంతో అఖండ పోరాటం. 2015 నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్తో బీజేపీ ప్రభుత్వంతో అసంతృప్తి చూపిస్తూ తన పనులకు అడ్డంకులు పెడుతున్నారని కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ఇది కొంతవరకు నిజమే అయినప్పటికీ దీన్ని బీజేపీ ప్రజల్లో అసమర్థతగా ప్రసారం చేసింది. 10వది, ఆప్ తన దృష్టిని పంజాబ్, గుజరాత్, హర్యానా, గోవా వంటి రాష్ట్రాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఢిల్లీ ఎన్నికలపైన పూర్తి దృష్టి పెట్టలేదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. 11వది, ఆప్ ప్రభుత్వం స్కూళ్లను, ఆసుపత్రులను మెరుగుపరిచిందని చెప్పుకుంటూ వచ్చింది. కానీ కొంతమంది నిపుణులు ప్రచారంలో కనిపించినంతగా మార్పు రాలేదని విమర్శించారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడిన టీచింగ్ క్వాలిటీపై అనేక సందేహాలు వచ్చాయి. 12వది, ఢిల్లీ కాలుష్యం సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయినందుకు ప్రజలు నిరాశ చెందారు. ఆడ్ ఈవెన్ పాలసీ వంటి ప్రయోగాత్మక చర్యలు చేసినా దీర్ఘకాలిక పరిష్కారం కనిపించలేదు. బీజేపీ దీన్ని ఒక ప్రధాన ఎజెండాగా ఉపయోగించి ఆప్పై నెగిటివ్ క్యాంపెయిన్ చేసింది. 13వది, బీజేపీ ప్రజల్లో కేంద్రం, రాష్ట్రం కలిసి ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనే నమ్మకాన్ని పెంచింది. కేజ్రీవాల్ పాలన అంటే కేంద్రంతో నిరంతరం గొడవ పడేలా ఉంటుందని ప్రచారం చేశారు. దీనివల్ల కొంతమంది స్థిరమైన పాలన కోసం బీజేపీ వైపు మొగ్గు చూపారు. 14వది, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో స్థానిక సమస్యల్ని బాగా ఉపయోగించుకున్నారు. పూర్వాంచల్ వలసదారులు, యూపీ, బీహార్ నుంచి వచ్చిన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహాలు అమలు చేశారు. హిందూ మైనారిటీ ఓటింగ్పై జాగ్రత్తగా మేనేజ్ చేశారు. 15వది, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీని మద్దతిచ్చిన ఓటర్లలో కొంతమంది తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆప్ ఒకసారి అధికారంలోకి వచ్చాక కొత్తదనం పోయింది. కేవలం బీజేపీని తప్పుపడటమే ప్రధానంగా మారిందనే భావన ఏర్పడింది. ముఖ్యంగా మధ్యతరగతి, వ్యాపార వర్గాలలో ఆప్ పట్ల ఆసక్తి తగ్గింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్కు ఎదురైన సమస్యలు కొన్ని సాంకేతికంగా, కొన్ని వ్యూహపరంగా ఉన్నాయి. అవినీతి ఆరోపణలు, బీజేపీ వ్యూహం, మైనారిటీ ఓట్ల చీలిక, మోదీ బ్రాండ్ బలపడ్డం, ఈ 4 ప్రధాన కారణాలు ఆప్ ఓటమికి దారితీశాయి. ఎవరైనా వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.